అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దెన్ ఇక నెల్లూరు కలెక్టరు, వైజాగ్ కలెక్టర్గా ఇన్ఫ్యాక్ట్ అర్జున్ రావు గారి కాంట్రిబ్యూషన్ ఎనార్మస్ అండ్ వెరీ వెల్ నోన్. ఎందుకంటే ఇందా నేను చెప్పినట్టుగా డైనమిక్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, ప్రోపూర్గా, మూడోది ప్రోపూర్గా లీడ్ తీసుకొని ముందుకు తీసుకుపోయి పనిచేసినటువంటి కలెక్టర్లలో అర్జున్ రావు గారు ఒకరు. అఫ్కోర్స్ రెండోది మంచి సపోర్ట్ కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారి నుంచి. నాకు తెలిసి వెంగళరావు గారికి మీరంటే చాలా అభిమానం ఉండేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఆ పైన ఖమ్మం కలెక్టర్గా చేసినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన టెంపర్మెంటు, యాటిట్యూడ్ నేను చూచాను. ఐ వాజ్ ఆల్సో హిస్ ఫేవరెట్ వెన్ ఐ వాజ్ కలెక్టర్ ఖమ్మం. సో ఆ పొలిటికల్ సపోర్ట్ విషయం, మీరు చేసిన ఆ ప్రోపర్ డైనమిక్ వర్క్ కాస్త ఎక్స్పాండ్ చేయగలిగితే, సంథింగ్ లైక్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్లెస్ పురుగు చాలా పెద్ద ఎత్తున చేశారు, మైనర్ ఇరిగేషన్లో చేశారు. ఇవన్నీ చాలా మేజర్ వర్క్స్ జరిగాయి. ఎన్నాళ్ళు ఉన్నారనేది, అక్కడ కూడా ఏమైనా మీకు ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేశారనేది కూడా కాస్త తెలిస్తే బాగుంటుంది. అప్పుడు ఎమర్జెన్సీ టైం అండి అది. 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెట్టారు. దానిలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చిన సర్ప్లస్ ల్యాండ్ కానీ ఉంటే ఆ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి పంచిపెట్టాలి అనేది ఒక మేజర్ ఇష్యూ. ఆ ఇష్యూలో చాలా ఆఫీసర్లు అందరూ అంటే యాజ్ అ టీమ్ పనిచేసి లక్షలాది ఎకరాల భూమి, ఇటు గవర్నమెంట్ ల్యాండ్, అటు సీలింగ్ ల్యాండ్ కూడా తీసుకుని పెద్దవాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళు కూడా అందరూ పెద్ద రైతులు ఉంటే, నేను బెజవాడ గోపాలరెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా పెద్ద ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడి, చట్టం ఇలా ఉంది, మీ దగ్గర ఉన్న సర్ప్లస్ ల్యాండ్ తీసుకోవాలా, మీ లెక్కల ప్రకారం చూస్తే ఇంత సర్ప్లస్ ఉంది, ఈ సర్ప్లస్ ల్యాండ్ తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీ సలహాలు ఏమైనా ఉంటే, మీ దగ్గర పనిచేసే పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. మరి తప్పించుకోవడానికి మాత్రం వీళ్ళు తప్పించుకునే విషయాల్లో మాత్రం మా భాగం ఉండదు. మరి అది చట్టం దాటిగానే చేసినట్లయితే చాలా పరిస్థితులు, చట్టం చాలా బలంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా సహకరించారండి చాలామంది ల్యాండ్ లార్డ్స్. ఆ భూములను తీసుకున్న తర్వాత, అంటే నేను గ్రామం నుంచి వచ్చా కాబట్టి గ్రామంలో పేదవాడికి భూమి ఉంటే పేదవాడు ఆ భూమిని రక్షించుకోవడం ఎంత కష్టం అనేది నాకు కొంత అభిప్రాయాలు ఉన్నాయి. కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీస్ అని చెప్పి, ఇది ఒక విలేజ్లో 100 acres ఉంది. 100 acresలో ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు కదా. విలేజ్ కరణం ఉదాహరణకి పేదవాడు, మున్సిపల్ పేదవాడు కాకపోవచ్చు. అన్ని వర్గాలకు కూడా భూములు ఏర్పాటు చేసి వాళ్ళతో మీటింగులు పెట్టి, పూర్తి హక్కులు పర్మనెంట్గా మీరు సాగు చేసుకునే హక్కులు మీకు ఉంటాయి. గవర్నమెంట్ చేసే సహాయం చేస్తారు, ఆర్థిక సహాయం, ఇంకా రకరకాల సహాయం చేస్తారు, ఎవరు మీతో ఇంటర్ఫీర్ కారు. అప్పుడు వెంగళరావు గారికి ఒక విషయం చెప్తే, వీళ్ళు పేదవాళ్ళ దగ్గర భూమి ఉన్నా ఇవాళ ఉంటుంది, రేపు పెద్దవాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకునే ప్రమాదం ఉందంటే 1/77 అని ఒక యాక్ట్ చేశారు ఆయన. ఈ భూములు ఎవరు కూడా టచ్ చేయటానికి వీల్లేదు, వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఇన్హెరిటబులే కానీ అమ్మటానికి కూడా హక్కు లేదని. తర్వాత ఏదో మార్చినట్టున్నారో అది మనకు సరిగ్గా తెలియదు.
అప్పుడు బాగా పేదవాళ్ళకి సహాయం జరిగిందండి. రెండోది ఈ పేదవాళ్ళకి ఎవరైనా కూడా హాని చేస్తే రక్షణ ఇవ్వాలనేది ఇంకోటి ఉంది, ఎస్సీ ఎస్టీస్కి ముఖ్యంగా. అక్కడ నెల్లూరులో నేను చూసింది ఏమిటంటే ముఖ్యంగా ట్రైబల్స్ వెరీ వల్నరబుల్ సెక్షన్, యానాదులు. 1 or 2 ఇన్సిడెంట్లో చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటే పెద్దవాళ్ళ మీద. ఆ రోజు డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఆయన కూడా పెద్దరెడ్డి గారు, కడప నుంచి వచ్చిన పెద్దరెడ్డి గారు, ఆయన వీళ్ళకి హాని చేసిన రెడ్లందరిని కూడా పనిష్మెంట్ ఇచ్చాడు ఆయన. దాంతో ఇక మళ్ళీ ఎక్కడ కూడా ఎవరు ఏం చేయలేదు. తర్వాత సైక్లోన్, చాలా పెద్ద లెవెల్లో సైక్లోన్ 3 సార్లు రిపీటెడ్గా వచ్చింది నెల్లూరులో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఒక టీం లాగా మేమంతా పనిచేసి ప్రజలకి, అన్ని వర్గాలకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి కూడా సహాయం చేసాం. డబ్బున్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ ఫ్రీగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టారు వారం 10 రోజులు. మళ్ళీ సైక్లోన్. అప్పుడు తహసీల్దార్స్ నేను ఏం చెప్పానంటే, ఈ ల్యాండ్ లార్డ్స్ డబ్బు ఖర్చు పెట్టినా ల్యాండ్ లార్డ్లుగా ఉండొచ్చు, కానీ డబ్బు పరిస్థితి ఎలా తెలియదు కదా, ఎంత ఖర్చు పెట్టారో అంత డబ్బు తిరిగి ఇచ్చేద్దాం, ఎవరైతే తీసుకుంటారో తీసుకోమంటే ఎవరు కూడా, నేను మాట్లాడిన కూడా కాదండి, మా విలేజ్ వాళ్ళకి, మా దగ్గర వాళ్ళకి మేము సహాయం చేస్తాం, మేమంతా ఒకటి అని చెప్పి అంత సహాయం చేశారు.